అది జర కొంచెం హైదరాబాద్ అంటే ఈ రైల్వే స్టేషన్ అంటే జర మంచిగా ఉండేది, మంచిగా అనిపించేది. ఆ దూరం చూసినాక అది బాగుంది, మంచిగా అనిపించేది. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మొత్తం ఎట్లా గోడాంలాగా అయిపోయింది మొత్తం అది. మన బండ్లు పెడతాం కదా గోడాంలో, అట్లా అవునవును. అయిపోయింది మొత్తం. హ్మ్. ఇప్పుడు ఉన్నది ఏ మంచిగా లేదు, ప్రభుత్వం కూడా ఏం బాగాలేదు అసలు. కాదు ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ చాలా పాత కట్టడం. నిజాం నవాబు ఉన్నప్పుడు కట్టింది. అది బాగుంది, ఆర్‌సిబి. అదే బాగుంది. ఎందుకంటే అది ఇక అప్పుడు కట్టిన కట్టడమే గట్టిగా ఉంది, ఇప్పుడు వేస్ట్ అంతా. హ్మ్. ఇప్పుడు బాగాలేదు. హ్మ్. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రాగానే మీకు ఏం గుర్తొస్తది ఈడ? రైల్వే స్టేషన్ ఒకటే కదా. హ్మ్. సికింద్రాబాద్ అంటేనే పెద్దది రైల్వే స్టేషన్ అంటే ఇదే ఇక్కడ. హ్మ్. ఆ, రైల్వే స్టేషన్ లోపల అడుగు పెట్టంగానే ఆర్చేనా? ఆర్చే ఇక ఉంటది కదా, కంపల్సరీ అది సింబలే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూసినా కానీ ఏది బిల్డింగ్ పై ఎక్కి చూసినా కూడా కంపల్సరీ రైల్వే స్టేషన్ అనేది ఒక సింబల్ ఇలా కనిపించేది అది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ అంటే చూసుకుంటున్నారు, వెతుకుంటున్నాల్సి వస్తుంది. ఆ! రైల్వే స్టేషన్ ఏడుందని ఎత్తుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. వీడికి వస్తే కానీ తెలియట్లేదు, అన్ని బ్లూ కలర్ షట్టర్లు పెట్టారు కదా. ఆ! ఇప్పుడు తెలియట్లేదు సరిగా ఈ రైల్వే స్టేషనా కాదని తెలియదు. బంద్ చేసిరు అనుకుంటారు రైల్వే స్టేషన్ ఇది. అవునా? ఆ, చాలా మంది దగ్గర 10 ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 10 బ్యాక్ సైడ్ వెళ్తున్నారు అందరు. ఇక్కడ అంతే బంద్ చేసిరు బాబు, బ్లాక్ సైడ్ తీసుకెళ్ళండి అక్కడ అని చెప్పేసి కస్టమర్ కూడా ఇందాక ఇప్పుడే దింపేసి మళ్ళీ ఇట్లా ఫ్రంట్ నుంచి వచ్చేస్తున్నాను. సో, అప్పుడు